ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, శుక్రగ్రహము ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫలితం ఇస్తుంది. శుక్రుడు ధనానికి, సుఖానికి, వివాహానికి, లగ్జరీగా ఉండేటువంటి విషయాలకి కారకుడు. కాబట్టి మీకు గనక శుక్రగ్రహ అనుగ్రహం కావాలి, ప్రతి ఒక్కరూ కోరుకుంటారు శుక్రగ్రహ అనుగ్రహం కావాలండి, నాకు శుక్రమహర్దశ నడుస్తుందంటే ఓ మంచి దశ అనుకుంటారు. కానీ ఆ శుక్రదశ ఒక్కోసారి కొంతమందికి యోగించదు, కొంతమందికి యోగిస్తుంది. ఇప్పుడు ఆ శుక్రుడు యోగించాలంటే ఏం చేయాలి, ఏ దేవతారాధన ఎలా చేసుకోవాలి, అదేవిధంగా మీ లగ్నం నుంచి శుక్రుడు ఎన్నో అధిపతి అవుతాడు, ఎన్నో అధిపతి అయినందుకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, అదేవిధంగా మీకు శుక్రుడు ఫలానా గ్రహంతో కలిసినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి. శుక్రుడు సహజంగానే వివాహ, భార్యాకారకుడు, ధనకారకుడు అని చెప్పుకున్నాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. అయితే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం చూసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి ముఖ్యంగా ఉండేటువంటి టాలెంట్ ఏమిటంటే ఓపిక, ఎలా మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి తత్వము. వీళ్ళని బాగా అంటే వీళ్ళు మాట్లాడే మాట బట్టి వీళ్ళకి ధనయోగం వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ శుక్రుడు మీకు లగ్న షష్టమాధిపతి. లగ్న షష్టమాధిపతి అయినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా కాంపిటీషన్ రిలేటెడ్ సక్సెస్ ఉండడము, కాంపిటేటివ్గా ఉండడం అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ షష్టమాధిపత్యం వచ్చినందుకు మీకు కనుక ధనాధిపతి బాగుంటే చిట్ ఫండ్స్లో బాగా రాణిస్తారు, గుర్తుపెట్టుకోండి. చిట్ ఫండ్స్ ఇట్లాంటి వాటిల్లో డైలీ రొటేషన్. కాకపోతే ఇక్కడ ఏంటంటే బుధుడు కూడా బాగుండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఆరవ అధిపతి కనుక పాడైతే గుర్తుపెట్టుకోండి, షష్టమ స్థానం అనేటువంటిది రుణ, రోగ, శత్రుస్థానం. సో ఇక్కడ మీరు మీ పూర్వజన్మ కర్మ, శుక్రుడు గురువు ఇద్దరు కూడా రూల్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు చాలా కీన్గా గురువుల ద్వారా ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు కొంచెం వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల ద్వారా ఇబ్బంది వస్తుందంటే మీకు శుక్రుడు ఆరో అధిపతి అయి పూర్వజన్మ కర్మకారకుడై సహజంగా శుక్రుడు ఆ రూల్ అక్కడ మీకు రోల్ ప్లే చేస్తున్నాడు, ఇది బాగా అర్థం చేసుకోండి. అయితే శుక్రుడు కనుక బాగున్నాడు, మీకు ఎక్కడా ఇబ్బంది పడలేదు, ఏమీ అవ్వలేదు అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అసలు మీ జీవితాంతం బాగుంటుంది. ఇంకా అంటే జీవితాంతం కూడా ఏ మహాదశ రానివ్వండి, ఏ అంతర్దశ రానివ్వండి, సంబంధం ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఏవో చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి కానీ సూపర్గా వెళ్ళిపోతుంది. కానీ ఇదే శుక్రుడు కనుక పాడయ్యాడు వృషభ లగ్నానికి, జీవితాంతం ఇబ్బంది పడుతూనే ఉంటారు. అప్పుడు ఏం చేయాలి, ఏం భయపడకండి. అప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను నేను మీకు. నిత్యము మీరు నిత్య జీవితంలో డైలీ లైఫ్లో ఒక అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే వెళ్ళడం చేయండి. డైలీ లైఫ్లో కనీసం ఒక్కసారైనా శుక్రవారం అయినా సరే గోశాలకు వెళ్ళడం అంటే అలవాటు చేసుకోండి. అంటే అమ్మవారి ఆలయాలకు నిత్యము వెళ్ళడము. ఒకవేళ మీకు దగ్గరలో ఆలయం లేదు, ఏ అమెరికా కంట్రీస్లోనే ఉన్నారు, కనీసం రోజు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదువుకోండి. ఎందుకంటే మీకు లగ్న షష్టమాధిపతి అంటే మీ నిత్య జీవితాన్ని రూల్ చేసేటువంటిది శుక్ర గురువులకు వస్తుంది. ఇక్కడ ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది, ఎక్కువగా మీకు అంటే మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళే మిస్గైడ్ చేస్తున్నారు అన్నప్పుడు ఈ శుక్రుడు గురువుకి ఇచ్చాడు పూర్వజన్మ కర్మ స్థానాలని. లేదు స్త్రీల ద్వారా వస్తుంది ఇబ్బంది అంటే శుక్రుడే తీసుకుంటున్నాడు. అప్పుడు మీరు అమ్మవారి ఆరాధన, లేదండి నాకు గైడ్ చేసే వాళ్ళే మిస్గైడ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు అప్పుడు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. అలా గనక చేసినట్లయితే మీకు శుక్రుడు యోగించడం ద్వారా ఇది ఎలా ఉంటుందంటే, ఒక్కోసారి చూడండి, నేను శుక్రుడు యోగించిన దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శుక్రుడు యోగిస్తే కొంతమంది చూడండి ఏదో ల్యాండ్ కొంత డబ్బులు ఇస్తారు, వాడు నేను కట్టలేదు, నన్ను ఎంతో కొంత తీసేసుకోండి అంటారు. అలా కలిసి వస్తూ ఉంటాయి. అంటే అప్పు ఇవ్వడం ద్వారా కలిసి వస్తుంది. అదే శుక్రుడు కనుక యోగించకపోతే అప్పుడు ఇవ్వడం ద్వారా పోతుంది. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, యోగిస్తుందా యోగించట్లేదా అంటే సింపుల్గా మీరు అప్పులు ఇస్తే మీరు ఇబ్బంది పడుతున్నారా, అప్పులు ఇవ్వడం ద్వారా బాగుపడుతున్నారా, ఇది బాగా మీరు లైఫ్ని కనుక చూసుకున్నట్లయితే మీకు అర్థమైపోతుంది.
ఈ రకంగా చేయండి అనే విధానం మీకు బాగుంటుంది. చాలామందికి శుక్ర సంబంధించినటువంటి మహాదశలు వచ్చినప్పుడు యోగించదు. ఎందుకు యోగించదో కూడా చెప్తా ఇప్పుడు నేను మీకు. శుక్రుడు గుర్తుపెట్టుకోండి, శుక్ర రాసుల్లో ఏదైనా పాపగ్రహాలు ఉన్నా, చాలా ఇన్డెప్త్ సంబంధించిన విషయం ఇది. శుక్ర రాసుల్లో పాపగ్రహాలున్నా, శుక్రుడిని పాపగ్రహాలతో కలిసిన శుక్రదశ యోగించదు. అప్పుడు మరి మనం ఏం చేయాలి అంటే చాలా సింపుల్. ఏ గ్రహాల ద్వారా అయితే ఆ యొక్క రాసులు ప్రభావితమయ్యాయో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానము లేదా దేవతారాధన చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలాగంటే ఇది ఎందుకు ఇలా పనిచేస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీకు ఒక అబ్బాయో అమ్మాయో ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు. హాస్టల్లో వేసి చదువుకునే సమయంలో హాస్టల్లో ఉండేటువంటి రూమ్మేట్స్ కనుక కరెక్ట్ పర్సన్స్ అనుకోండి, ఇంకా బాగా చదువుతాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. అదే హాస్టల్లో రూమ్మేట్స్ ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈ అబ్బాయి యొక్క చదువుని కాన్సన్ట్రేషన్ పక్క తప్పించేలాగా ఉన్నారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ అబ్బాయి చదువు మీద, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, చదువు మీద కాన్సన్ట్రేషన్ పక్కకు పోతుంది. అలాగే గ్రహాలు ఎప్పుడు కూడా ఆ శుక్రరాశుల్లో ఉండేటువంటి గ్రహాలు ఏమిటో చెక్ చేసుకోవాలి, శుక్రుడితో ఉండేటువంటి గ్రహాలు ఏంటో చెక్ చేసుకోవాలి. దాన్నే PAC అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే శుక్రుడితో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయని మనం చెప్పుకున్నాం, దానివల్ల కూడా ఫలితాలు వస్తాయని చెప్పుకున్నాం. ఉదాహరణకి శుక్రుడితో రవి ఉన్నాడు అనుకోండి, కంబస్ట్ అయ్యాడు. ఉదాహరణకి రవితో శుక్రుడు, అప్పుడు ఏమైపోతుంది? శుక్రదశ రాగానే అన్ని స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా కంబస్ట్ అవ్వలేదు కానీ కలిసి ఉన్నారు, అంటే 8 డిగ్రీలు దాటి ఉన్నారు. అప్పుడేమవుతుంది? శుక్రదశ వచ్చినప్పటి నుంచే రాజకీయంగా వెళ్ళడం కానీ, అధికారికంగా వెళ్ళడం కానీ, సంతానం మూలంగా గ్రోత్ అవ్వడం కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ధనయోగాలు కానీ జరుగుతూ ఉంటాయి. అదే శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు, అప్పుడేంటి? కళారంగ సంబంధంగా వెళ్ళడం, మాటిమాటికి మార్పులు, అంటే ఒకే దగ్గర ఉంటే మీకు యోగించదని మీరు అర్థం చేసుకోవాలి. శుక్రుడు రాహుతో ఉన్నాడు అనుకోండి, అప్పుడు విదేశీ సంబంధంగా ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ధనయోగం వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ శుక్రుడు రాహు ఉన్నటువంటి ప్రదేశంలో ఇంకేదైనా పాపగ్రహం ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా శుక్రుడు కేతు ఉంటే కనుక లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటూ కేతుగ్రహం దగ్గర శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటే యోగిస్తుంది. కాకపోతే శుక్రకేతు కాంబినేషన్ అనేటువంటిది ఆధ్యాత్మికంగా వెళ్ళేటువంటి వారికి, అంటే పౌరహిత్యం చేసేటువంటి వారికి ఇబ్బంది ఉండదు. వాళ్ళకి ఆ రూపంలో డబ్బులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధంగా కూడా ధనయోగం రావడం జరుగుతుంటుంది. అదే శుక్రుడు బుధుడు కలిసి ఉన్నాడు, వ్యాపారం మూలంగా ధనయోగం. అయితే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, శుక్ర బుధులు కలిసి ఉన్నంత మాత్రాన్ని వ్యాపారం అని వెళ్ళకండి. శుక్ర రాశుల్లో ఉండే గ్రహాలేంటి, బుధ రాశుల్లో ఉండే గ్రహాలేంటి? ఉట్టి శుక్ర బుధులే ఉన్నారా, ఇంకేదైనా గ్రహం కలిసి ఉందా? ఎందుకంటే ఇప్పుడు శుక్రుడు బుధుడు కుజుడు కలిసి ఉన్నాడు, అప్పుడేమవుతుంది? వ్యాపారంలోకి వెళ్ళడం ద్వారా ఘర్షణలు వస్తూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఒక ప్లానెట్ ఒక రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు అది ఇంకా ఏ ప్లానెట్తో కలిసి ఉంది, అది ఏమి ఇవ్వబోతుంది, ఒక వ్యక్తి ఒక దాంట్లోకి అడుగు పెడుతున్నాడు అన్నప్పుడు ఆ అడుగు పెట్టినప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఎలా ఉంటాయి అనేటువంటిది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా మరొకటి ఏంటంటే శుక్ర శని కాంబినేషన్ ఉంది, పురుష జాతకం అనుకోండి. ఇది ఉదాహరణకి ఖచ్చితంగా వారికి వచ్చేటువంటి భార్య ఎవరైతే ఉన్నారో తను కూడా జాబ్ చేస్తుందని చెప్పొచ్చు. అలా కాకుండా కేతు కూడా కలిసినాడు, జాబ్ చేయదు. అంటే ఏంటి? ఒక ప్లానెట్ ఉన్నప్పుడు ఒక రిజల్ట్ ఇస్తుంది, కానీ అది ఇంకొక ప్లానెట్ వచ్చినప్పుడు దాని రిజల్ట్ మార్చుకుంటూ ఉంటుంది. అలా కాకుండా శుక్రుడు శని కాకుండా బుధుడు కూడా ఉన్నాడు, వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాబ్తో పాటు బిజినెస్ కూడా చేస్తుందని చెప్పొచ్చు. అలా కాకుండా శుక్రుడు కుజుడు మన శని ఉన్నారు, అప్పుడేంటి? వచ్చేటువంటి జీవిత భాగస్వామి కాస్త అగ్రెసివ్గా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్గా ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఏంటి? శుక్రుడు వల్ల మనం వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది, తను ఏం చేస్తుంది, తన యొక్క స్వభావం ఏమిటి, తను వచ్చినప్పటి నుంచి వీళ్ళకు ఉండేటువంటి లైఫ్లో ఎటువంటి చేంజెస్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా దోషం ఉన్నట్లయితే ఇది వివాహానికి కూడా చూపిస్తుందని చెప్పుకున్నాం మనం. ఒకవేళ వివాహ సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించింది ఎలా చేసుకోవాలి. ఎందుకంటే శుక్రగ్రహం పర్టికులర్గా మీకు అది డ్యూయల్ సైన్లో ఉంటే ఒక రిజల్ట్, ఫైరీ సైన్లో ఉంటే ఒక రిజల్ట్స్, చరరాశులు ఉంటే ఒక రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. శుక్రుడు అబ్జర్వ్ చేసే వివాహ జీవితం ఎలా ఉంటుందో చెప్పొచ్చు. 7వ స్థానాన్ని 12వ స్థానాన్ని అబ్జర్వ్ చేసుకొని ఎటువంటి ఫలితాలు వస్తాయి. ఒకవేళ శుక్రుడు గురువుతో ఉన్నాడు, గైడింగ్ నేచర్ ఉండే జీవిత భాగస్వామి వస్తుంది. అంటే ఏంటి? తను ప్రతిదీ చూసుకుంటూ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే మనం అసలు శుక్రుడు ఉండేటువంటి స్థితి ఏమిటో అనేటువంటి చూసుకోవాలి. కుజుడితో ఉన్నాడు, ఫైరీ నేచర్. అలా ఒక్కొక్క దాన్ని బట్టి ఇప్పుడు అదే కుజుడు కనుక బాగా పాడైపోయాడు, అప్పుడు ఏమవుద్ది? జీవిత భాగస్వామికి మాటిమాటికి ఏదో యాక్సిడెంట్స్ అవ్వడము, మిస్క్యారేజ్ అవ్వడము, లేకపోతే ఆపరేషన్స్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటి? ఇక్కడ ఈ శుక్ర గ్రహం యొక్క ప్రభావం తగ్గాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, శుక్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఏ పాపగ్రహాలతో కలిసి ఉన్నాడో ఆ గ్రహాలకు దీపారాధన చేయండి, ఆ గ్రహాలకు సంబంధించి దానం ఇవ్వండి. పాయింట్ నెంబర్ 1. రెండవది, శుక్రుడు బాగా యోగించాలంటే గణపతి, లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవాలి. లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయండి.
అదేవిధంగా వీలైనంత మట్టుకు శక్తిదేవత ఆలయాలకు ఎక్కువగా సందర్శిస్తూ ఉండండి. మరియు గోవుకి శుక్రవారం పూట చపాతీ అంటే నూనె వేయకుండా ఉండేటువంటి చపాతీ మీద చక్కగా తేనెను పూసి 3 చపాతీలు తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి శుక్రుడికి సంబంధించినటువంటి శుక్రుడు అధిష్టాన దేవత అమ్మవారి నామాలు చదువుతూ లలితాసహస్ర నామాలు కావచ్చు, ఓం లక్ష్మీదేవి అయిన నమః అనుకుంటూ గోవుకు తినిపించండి. దీనివల్ల ఏమవుతుందంటే శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి, ధనము, చక్కగా సుఖాలు, భోగాలు, భార్య ద్వారా అనుకూలత, వివాహం ద్వారా అనుకూలత కలుగుతుంది. శుక్రుడు అనుకూలించినప్పుడు ఏం జరుగుతాయంటే స్త్రీల ద్వారానే గొడవలు, వివాహం ద్వారా గొడవలు, ధనం ఎవరికైనా ఇచ్చి గొడవలు, ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటి నుంచి మీరు బయటపడాలి. ఎందుకంటే స్త్రీ శాపం కూడా శుక్రుడి ద్వారానే చూస్తాం మనం. ఇవి జరగాలంటే నిత్యము అమ్మవారి ఆరాధన చేయండి. శుక్రగ్రహం యోగిస్తుంది. తద్వారా మీ యొక్క జీవితంలో సుఖము, సంతోషము, ధనప్రాప్తి అన్నీ కూడా కలుగుతాయి. కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.